కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే వెళ్ళిద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. షోల్డర్ 5 లేదా 6 ఇంచులు ఎంత ఉందో అంత పెట్టేసుకొని మీ బ్లౌజ్కి తగ్గట్టుగా 6 ఇంచులు సంక్రౌండ్, ఇలా బాడీ పొడవు వచ్చేసి మనకి 14.5 ఇంచులు అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసుకోవాలి. నేను 5 మీటర్ క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఓకేనా, ఒకటేసారి మనకి ఇలా తీసేసుకుంటే మనకి ఖర్చు కూడా తక్కువ పడుతుంది అనమాట. మీటర్ కాకుండా ఒకటేసారి 5 మీటర్ తీసేసుకుంటే ఇలా ఒక సైడ్ నుంచి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి, ఒక సైడ్ నుంచి మనం కట్ చేసుకోవాలి. కొంచెం మనకి ఆదా అవుతుంది అనమాట. మనం షోల్డర్ దగ్గర ఎంత 5 ఇంచులు పెట్టేసాం కదా, అలానే పెట్టేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి విడ్త్ 2 ఇంచులు పెట్టేసుకోవాలి సేమ్ యాస్టీజ్గా. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి మనకి 10 ఇంచులు పెట్టేసాను అనమాట. ఇలాగ రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి. డబ్బా షేప్ ఏం షేప్ అనేది మనం అసలు పెట్టకూడదు. డైరెక్ట్గా మనం నెక్ అని డ్రా చేసుకోవాలి. కరెక్ట్ వస్తుంది మనకి కట్ వర్క్ చేయడానికి అయితే. ఓకేనా, ఇక్కడ 1 ఇంచ్ అనేది గ్యాప్ పెట్టేసేయాలి ఇక్కడ సైడ్కి. ఓకేనా, ఇటు సైడ్ ఇలా గ్యాప్ పెట్టేసి మనం ఇలాగా రెండో లైన్ కూడా మనం సేమ్ యాస్టీజ్గా నెక్ ఎంత ఉందో రౌండ్ షేప్ అని డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరు తక్కువ తడిగితే నెక్ 8 ఇంచులు పెట్టేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అని పెట్టేసుకొని ఒక రెండో లైన్ డ్రా చేసుకోవాలి. కింది వైపు కూడా మళ్ళీ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ దగ్గర మా చేసుకొని ఇలాగా సెకండ్ లైన్ కరెక్ట్గా ఇలాగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, నేనైతే టానింగ్ మూత ఉంటుంది చూడండి, పిల్లలకి తాపిస్తారు కదా, వేస్తారు కదా, టానింగ్ ఆ మూత తీసేసుకొని అయితే నేను షేప్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. మీ దగ్గర బాటిల్ మూతస్ కానీ లేకపోతే అవి ఇలా ఉంటాయి కదా, జెండుగం డబ్బీస్, విక్స్ డబ్బీస్ ఉంటాయి కదా, ఆ డబ్బీస్ మూత తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ మూత ఉంది కాబట్టి మూత తీసేసుకొని షేప్ అయితే డ్రా చేస్తున్నాను. మనం ఈ విధంగా పక్కన కరెక్ట్గా ఇలాగ పెట్టేసుకొని మనము చేసుకోవాలి. ఆ 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్ని కలుపుతూ ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా, ఇలాగా ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఓకేనా, ఈజీ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఈజీగా కూడా అర్థమవుతుంది మనకి. ఓకేనా, మీకు చూసారు కదా, ఇలాగా మనము రౌండ్గా అయితే చేసుకుంటూ రావాలన్నమాట. ఇలాగా ఈ విధంగా. ఓకేనా, ఇలాగే సేమ్ మొత్తం మనం చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో అయితే స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను అనమాట. స్టార్టింగ్లో అయితే ఇక్కడ నెక్ దగ్గర మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ దగ్గర మనం ఇలా గ్యాప్ వదిలేసేయాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేస్తే సరిపోతుంది. మనము 1.5 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. ఇక జస్ట్ ఇలాగా మార్చేసేదనమాట. ఓకేనా, మనం స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను తర్వాత. ఓకే, నేను ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. సీజర్ తీసేసుకొని ఇలాగా రౌండ్గా ఇలా ఆ స్టిచ్చింగ్లో అయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా అయితే కట్ చేసుకోకూడదు. అక్కడ ఇలాగా కట్ చేసాం కదా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇది ఉంది కదా క్యాన్వాస్ పేపర్, మనం ఒక సైడ్ మాత్రమే మార్చేసేసుకున్నాం కదా కట్ వర్క్ షేప్. ఇప్పుడు ఇంకో సైడ్ మనము షేప్స్ మార్చేసేసుకోవాలి కదా. అది ఎలా మార్చేసేసుకోవాలంటే మీకు కొంచెం చిన్న ట్రిక్ అయితే చెప్తా చూడండి. ఇలాగ మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇటు సైడ్ మనకి ప్లెయిన్గా ఉంది కదా, ఇటు సైడ్ మనం మార్చేసేసుకోవాలి కదా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా యాస్టీజ్గా ఎలా ఉందో అలా మనం మార్చేసుకోవాలి. చిన్న ట్రిక్ అనమాట. ఓకేనా, ఎవరైతే చూపించలేదు ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ సెంటర్ లైన్ అనమాట. నెక్ దగ్గర సెంటర్ కరెక్ట్ వస్తుంది మనకి. కరెక్ట్గా కట్ వర్క్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్కి కట్ వర్క్ కట్ చేస్తాం చూడండి. హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసేసుకోండి క్యాన్వాస్ పేపర్. ఓకేనా, వెడల్పు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలాగా చేసుకోండి స్ట్రైట్ లైన్ కోసం. ఓకేనా, మనం స్ట్రైట్గా అయితే 1 ఇంచ్ అయితే చేసుకున్నాం కదా, కలుపుతూ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా, డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం అంటే కుట్లు వేస్తాం కదా, సైడ్ కుట్లు ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఒక 2 ఇంచెస్. ఓకేనా, ఇలా గ్యాప్ వదిలేసి మనము ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇలాగా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇటు ఆ మూత ఉంటుంది కదా, మొత్తం పెట్టకండి అంతా, కొంచెం ఇటు సైడ్ అంటే మనం లైన్ వేసుకున్నాం కదా స్ట్రైట్ లైన్, ఆ లైన్కి హాఫ్ అటు సైడ్ ఉన్నది, ఇటు సైడ్ హాఫ్ ఉండాలన్నమాట. అలా పెట్టేసుకొని మనం డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు టేప్ తీసేసుకొని ఇలాగా చూసుకోవాలన్నమాట. అటు సైడ్ కరెక్ట్గానే మనం వదిలేమా లేదా అనేసి ఖర్చు అనేసి చూసేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్ అయితే వచ్చిందనమాట.
ఇప్పుడు సీజర్ తీసేసుకొని మనం స్ట్రైట్ కదా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ మనం ఫోల్డింగ్ చేసుకొని మార్చి చేసుకున్నాం కదా, అలాగే 2 హ్యాండ్స్కి రెడీ కావాలి కదా మనకి కట్ వర్క్ షేప్ పేపర్ క్యాన్వాస్. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని అదే మెథడ్లో మనము అలాగే మార్చి చేసుకోవాలన్నమాట. పెన్ తీసేసుకొని ఇప్పుడు మనం ఇలాగ ఐరన్ చేసుకోవాలి. గమ్మున సైడ్ ఇలాగ లైనింగ్ వైపు పెట్టేసుకోండి, ఓకేనా. గమ్ లైనింగ్ సైడ్ పైన పెట్టేసి మనము ఇలాగ ఐరన్ అయితే చేసేసుకోవాలి. గమ్మున సైడ్ పెడితే ఐరన్కి అయితే అతుక్కుంటుంది అనమాట. ఇదే విధంగా హ్యాండ్స్కి అయితే ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కిందికి బ్యాక్ పార్ట్కి 2 ఉన్నాయి కదా కట్ వర్క్, అంటే నెక్కి ఇలాగా కింద అంటే నడుము పట్టికి అనమాట. ఇలాగా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వెళ్ళేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇలాగా సీదా పెట్టేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ సీదా పెట్టేసుకొని ఈ విధంగా సీదా మీద మనం లైనింగ్ అని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ పైకి వచ్చే విధంగా, ఓకేనా. వీడియోలో చూపిస్తుంది కదా ఈ విధంగా కరెక్ట్గా. మీకు ఇలా కరెక్ట్గా రాకపోతే మీరు బాల్ పెన్స్ పెట్టేసుకొని జరగకుండా ఉంటుంది అనమాట క్లాత్ వచ్చేసి, ఓకేనా. చూసారు కదా, ఇలాగ షేప్ అనేది రావాలి. ఇలాగా చూసారు కదా, ఇలాగ మనం ఎలా అంటే స్టార్ నెక్ వేస్తాం కదా మనము, అది ఆ స్టార్ నెక్ షేప్ వచ్చే విధంగా అది స్టార్టింగ్ అయితే మనం వేయాలి, ఓకేనా. వేసేసి ఇలాగ రౌండ్ ఉన్నాయి కదా, రౌండ్ షేప్ ఎలా ఉందో అలాగా మనం కుట్టు అనేది చేసుకుంటూ రావాలి. నేను చెప్పాను కదా కటింగ్ చేసినప్పుడు కుట్టుతున్నప్పుడు నేను చూపిస్తాను అనేసి. ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తున్నాం కదా, అక్కడ స్టార్టింగ్లో అయితే ఇలాగ క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు ఈ విధంగా. లేదంటే మీకు హాఫ్ రౌండ్ అంటే హాఫ్ కట్ వర్క్ లాగా వేసేసుకోవచ్చు. అలా వేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా కూడా అలా వేసినా ఇలా వేసినా కరెక్ట్ ఒకటి ఇలాగ వస్తుంది. ఈ విధంగా మనము ఇలాగ షేప్ ఎలా ఉందో అలాగా కుడుతూ రావాలన్నమాట, ఓకేనా. ఇలాగా ఈ విధంగా అయితే కుడుతూ రావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కమెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ అయితే పెడతాను, ఓకేనా. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, ఓకేనా. లేట్ అయినా కూడా మీకు కంపల్సరీ అయితే వీడియోస్ అయితే చేసి పెడతాను, ఓకేనా. నా నుంచి అయితే ఇంకో టిప్ అనమాట, ఎవరైతే చెప్పలేదు. ఇలాగా ఈ కట్ వర్క్ షేప్ మనకి ఒక్కొక్కసారి కొందరు కుదరదు అనమాట. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఇలాగా మనం మూలల దగ్గర సూది అనేది కరెక్ట్గా కిందికి పెట్టినప్పుడు మనము ఎక్కువ లోపల కుట్టు వేయకుండా కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టు అనేది వేయాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో అయితే ఇలాగా షోల్డర్ దగ్గర అయితే మనం కుట్టు అనేది ఇలాగ వేసేసేయాలన్నమాట, ఓకేనా. హాఫ్ కట్ అంటే హాఫ్ రౌండ్ ఇలాగైతే దారం అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ షేప్ ఎలా ఉందో అంటే కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలానే మనం కట్ చేసుకోవాలి నెక్ దగ్గర, ఓకేనా. ఈ విధంగా వీళ్ళు చెప్తుంది కదా, ఇలాగా ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో కట్ చేసినప్పుడు అలా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేయండి. మరి అది కొంచెం మిగిలించండి. కొంచెం క్లాత్ వచ్చేసి కొంచెం కట్ వర్క్ షేప్ ఉంది కదా, అటు సైడ్ ముందు వైపు కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి క్లాత్, ఓకేనా. క్లాత్ పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడ కాట్ పెట్టేసుకోవాలి మూలల దగ్గర, ఓకేనా. కాట్ పెట్టేసుకోండి రౌండ్గా ఇలాగా, ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో కూడా ఇక్కడ పై వైపు కూడా మనము షోల్డర్ దగ్గర కాట్ పెట్టేసుకోవాలి. ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. అక్కడక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఆ కట్ వర్క్ షేప్ దగ్గర మనము వేలు పెట్టేసుకోవాలి. ఇలాగ వేలు పెట్టేసి మనము రౌండ్గా వచ్చే విధంగా క్లాత్ లోపల పోకుండా నీట్గా వచ్చే విధంగా కట్ వర్క్ ఇలాగ మనము వీళ్ళతో ఇలాగ మూలల దగ్గర ఇలా కరెక్ట్ మనం ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలంటే, ఓకేనా. ఇప్పుడు తిప్పేసిన తర్వాత చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు తిప్పేసిన తర్వాత మనము పై కుట్టు అనేది వేయాలి ఈ విధంగా. ఇలా ఆ షేప్ ఎలా ఉందో అలానే మనము కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి పై కుట్టు, ఓకేనా. చూసారు కదా, ఇలా వేయాలన్నమాట కుట్టు వచ్చేసి పై కుట్టు మొత్తం ఇలానే వేసేసుకుంటూ రావాలి, ఓకేనా. ఇప్పుడు నెక్కి పై కుట్టు ఏ విధంగా వేయాలో చూసేసారు కదా, అంటే కట్ వర్క్ షేప్కి, ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో అయితే ఇలా దారాన్ని అయితే తీసేసి ఇలా కట్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగ సైడ్ కుట్లు మొత్తం వేసేయాలన్నమాట. ఇక్కడ సంకల వైపు, ఇక్కడ సైడ్కి,
కింది వైపు ఓకేనా. నడుము ఇలా కుట్లు వేసేసిన తర్వాత మనం ఇప్పుడు డాట్స్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలాగా సన్నగా డాట్స్ వేసేసుకోవాలి ఓకేనా. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుముకు చూపించిన నడుముకు కూడా కట్ వర్క్ షేప్ అనేది కట్ చేశాను కదా ఆల్రెడీ. ఇలాగా పెట్టేసుకోవాలంటే సీదా మీద ఇలాగ పెట్టేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ పైకి వచ్చే విధంగా మనం ఇలాగ పెట్టేసుకొని ఇలాగా మనం హ్యాండ్స్కి గ్యాప్ ఎలా వదిలేసాము అలాగే షోల్డర్ దగ్గర ఎలా గ్యాప్ వదిలేసాము సేమ్ ఇదే విధంగా గ్యాప్ వదిలేసేయాలన్నమాట. అలాగే ఒక హాఫ్ కట్ వర్క్ వచ్చే విధంగా షేప్ డ్రా చేసేసుకొని మనం మిగతా మొత్తం అలాగా రౌండ్ కట్ వర్క్ వచ్చే విధంగా మనం డ్రా చేసుకోవాలన్నమాట. లైన్ వచ్చి ఓకేనా. అది ఎందుకంటే మనం సైడ్ కుట్లు వేస్తాం కదా, హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది అనమాట మనకి ఓకేనా. మీరు ఎంతైతే ఖర్చులకు పెట్టేసుకున్నారో అంత మనం చేసుకోవాలి ఓకేనా. నేనైతే 1.5 అయితే పెట్టేశాను. మీరు 2 ఇంచులు పెట్టేసుకుంటే ఖర్చుకి 2 ఇంచులు అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా. ఇలాగా నిదానంగానే రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలన్నమాట. స్పీడ్ కుడితే ఇది రాదనమాట ఓకేనా. స్పీడ్గా అయితే కుడితే మనకి షేప్ అనేది కరెక్ట్ రాదనమాట మనకి ఓకేనా. నీట్గా రావాలంటే ఇది కొంచెం నిదానంగానే ఇలాగ రౌండ్గా తిప్పుతూ మనం మూలల దగ్గర సూది కిందికి అనేసుకుంటూ మూల కరెక్ట్ వచ్చే విధంగా అయితే కుడుతూ రావాలి ఈ విధంగా ఓకేనా. లాస్ట్లో అయితే సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఇలాగా ఒక హాఫ్ కట్ వర్క్ వచ్చే విధంగా ఇలాగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. షేప్ ఎలా ఉందో అలాగా కొంచెం ఎక్స్ట్రా వదిలేసేయండి ఓకేనా. ఎక్స్ట్రా వదిలేస్తే మనకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం తిప్పేసిన తర్వాత అంటే అది తిప్పేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకి అంటే రంధ్రం లాగా అయితే పడదనమాట ఓకేనా. కుట్టుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి ఓకేనా. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనము అక్కడక్కడ కాట్ పెట్టేసుకోవాలి. అది ఎక్కడ అంటే ఇక్కడ మూల దగ్గర అనమాట. ఇలా కాట్ పెట్టేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలి. ఇలాగ వేల సాయంతో నీట్గా అనేసుకోవాలన్నమాట. మనం నీట్గా చేసేసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది షేపు. ఇలా పెట్టేసుకున్న తర్వాత సైడ్కి మనం ఇలాగ ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని నడుము పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలాగైనా దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనము హెమ్మింగ్ అయితే చేయండి ఓకేనా. పై కుట్టు అనేది వేయాలి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి. పట్టి లేకుండా ఉండడానికి అనమాట ఓకేనా. షేప్ ఎలా ఉందో అలానే మనము పై కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట ఇలాగా. ఇలాగా ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో అయితే మనము దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉందో నీట్గా వచ్చింది చూసారు కదా. బ్యాక్ పార్ట్ అయితే కుట్టడం చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా కుట్ట చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా. ఐరన్ చేసేసాం కదా ఆల్రెడీ మనం లైనింగ్కి ఇలాగా సీదా మీద పెట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్ వచ్చేసి ఓకేనా. క్యాన్వాస్ పేపర్ పైకి వచ్చే విధంగా సీదా మీద ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. ఇలాగా నేను ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసాను చెప్పేసాను కదా. అలాగే మనం ఒక హాఫ్ కట్ వర్క్ షేప్ ఇలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలాగా కుట్ల కోసం అనమాట ఇలాగా ఓకేనా. తర్వాత నెక్స్ట్ కట్ వర్క్ ఉంది కదా షేప్, ఆ కట్ వర్క్ షేప్ నుంచి ఇలాగా రౌండ్గా ఇలాగా కుట్టుకుంటూ రావాలి. గ్యాప్ ఉంది కదా మూల దగ్గర కొంచెం వి షేప్ వచ్చే విధంగా వేయండి ఓకేనా. కుడుతున్నప్పుడు మరి దగ్గరికి వేసేస్తే మనకి కట్ చేయడానికి ఉండదు అనమాట. అంటే కార్డ్స్ పెడతాం కదా మనం మధ్యలో కార్డ్స్ పెట్టేదానికి అయితే మనకి గ్యాప్ అయితే ఉండదు అనమాట ఓకేనా. కార్డ్స్ పెట్టడం గ్యాప్ ఉండాలి కాబట్టి మనం వి షేప్ వచ్చే విధంగా అయితే కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా. మరి కిందికి వేయకండి. కుట్టు వచ్చేసి లాస్ట్ దారిని కట్ చేసాం కదా. ఇప్పుడు షేప్ ఎలా ఉండాలని మనం కట్ చేసుకోవాలి ఇలాగా. ఈ విధంగా ఓకేనా. నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే రౌండ్గా షేప్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట ఓకేనా. ఎక్స్ట్రా వదులుకుంటే నీట్గా ఉంటుందన్నమాట మనకి. గ్యాప్ అంటే కుట్టుకోకుండా ఉంటుంది అనమాట ఓకేనా. ఇలాగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కార్డ్స్ పెట్టేసుకోవాలి మూల దగ్గర ఓకేనా. ఇలా కార్డ్ పెట్టేసుకున్న తర్వాత మనం కార్డ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది అనమాట. కరెక్ట్ వస్తుంది షేప్ కూడా. ఇలాగా వేల సహాయంతో ఇలాగా మనం ఎక్కడైతే కట్ వర్క్ షేప్ ఉందో అక్కడ వేలు ప్రెస్ కరెక్ట్గా చేసేసేయాలన్నమాట షేప్ వచ్చేసి ఓకేనా. ఈ విధంగా ఇలా కరెక్ట్ పెట్టేసిన తర్వాత మనము ఇలా తిప్పేసిన తర్వాత
కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి నీట్‌గా. ఇప్పుడు పై కుట్టు అనేది వేయాలన్నమాట. షేప్ ఎలా ఉందో అలానే మనం పై కుట్టు అనేది వేసేయాలి. ఓకేనా? ఇలాగే టోటల్‌గా వేసేసేయాలి. లాస్ట్‌లో కూడా అలాగే వేసేసేయాలి. ఇక లాస్ట్ రౌండ్‌గా అయితే హ్యాండ్స్‌కి మనం కుట్లు మొత్తం వేసేసేయాలన్నమాట. ఓకేనా? వరకు బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా! దాంతో పాటు హ్యాండ్స్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా! అలాగే ఫ్రంట్ పార్ట్‌గా ఏ విధంగా కట్ చేస్తారో నెక్స్ట్ వీడియో అయితే వస్తది కంపల్సరీ. అయితే చూడండి. ఓకేనా? చూసారు కదా! లుక్ అయితే బాగుంది హ్యాండ్స్‌కి. మీకు అర్థమైందో లేదో కామెంట్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.